ప్రాణం పెట్టి రక్తం కాచి ఎవరైతే ఆయన హృదయంలో నమ్ముతారో, అవును యేసు మాత్రమే, యేసు ప్రభువు నా కొరకు ప్రాణం పెట్టి రక్తం చిందించి ఆయన మరణించారని నమ్ముతారో వారికి దేవుడు మోక్షం ఇచ్చారు. చనిపోతున్న మనుషులందరూ ఎక్కడికి పోతున్నారు? నరకానికన్నా పోవాలా, మోక్షానికన్నా పోవాలి. ఏ మంచితనం లేదు కదా కదా మళ్ళీ మరి చనిపోయే అంతా నరకానికే పోవాలి. కానీ యేసుని నమ్మిన వారు మాత్రం మోక్షానికి వెళ్తారు. రాములమ్మగా అమ్మ ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి, మా గొప్ప దేవ, మీ వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నా. అమ్మను రాములమ్మని మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. ఈ కుటుంబానికి రక్షణ మారు మనసును అనుగ్రహించండి. నీ అందు విశ్వాసం ఉంచి నాయన తండ్రి, నీవే దేవుడవని గుర్తెరుగుటకు దేవ వీరి మనోనేత్రములు తెరవబడు, వీరి కుటుంబంలో నెమ్మది సమాధానం అనుగ్రహింపబడునుగా. ఎవరైతే వీరి నిమిత్తము నాయన తండ్రి చెడుగా వీరిని ఎవరైతే దుఃఖకరంగా వీరిని మారుస్తున్నారు ఆయన తండ్రి, ఎవరైతే చీకటిలోకి నడిపిస్తున్నారు వారి నుండి వీరికి విడుదల కలుగునుగా. వీరి మీద రక్త మోక్షణ అభిషేకము సన్నిధి నీ గాయపడిన హస్తము తోడుగా ఉంచమని నీ వందనాలు స్తోత్రం చెల్లిస్తూ సత్యాన్ని గ్రహించటం ప్రభా, నీ వైపుకు ఈ కుటుంబము తిరుగుటకు దేవ